సాయిరాం పిల్లలు అందరూ బాగున్నారా? తెలుగు బాగా నచ్చిందా? నిన్న చెప్పినటువంటి హల్లులు నేర్చుకున్నారా నాన్న? వెల్కమ్ టు సరోజిని దేవి తెలుగు ఛానల్. మీరు ఎంతో ఇష్టపడి కష్టపడి చదువుకుంటున్నారని నాకు తెలుసు. భగవంతుని దయ వల్ల మీరందరూ కూడా తెలుగులో అభివృద్ధి చెంది తెలుగులో మంచి ఖ్యాతి తెచ్చుకోవాలని నేను మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. ఇప్పుడు నిన్న చెప్పినటువంటి హల్లులు రిపీట్ చేస్తాను. పిల్లలు అందరూ ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హల్లుల అక్షరాలు దగ్గర పెట్టుకొని ఇవి చూస్తూ నేర్చుకోండి నాన్న. త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ ష. Again I will repeat. Listen to me. Tatha dadha na papa babha ma ya ra la wa sha. I will tell third time also. Listen to me. Tatha dadha na papa babha ma ya ra la wa sha. చూసారా? ఒక పాటలాగా ఉంది హల్లులు మనం చెప్పుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. దేశ భాషలందు తెలుగు లేస్తానని తెలుగును మించినటువంటి లాంగ్వేజీ ప్రపంచంలోనే లేదు నాన్న. ఇది మనం నేర్చుకోవడము మీరు నేర్చుకోవడం కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరము. మిగిలినటువంటి హల్లులు స్లేట్ మీద రాశాను, చెప్తాను. మీరు మళ్ళీ ఇవి రిపీట్ చేయాలి, రాసుకోవాలి, దిద్దుకోవాలి, వాచ్ చేయాలి. ష స హ ల క్ష ర ష స హ ల క్ష ర. చెప్పండి నాన్న. ష స హ ల క్ష ర. Again I will tell you. ష స హ ల క్ష ర. మళ్ళీ చెప్తానమ్మా. ష స హ ల క్ష ర. ష స హ ల క్ష ర. ఇంతటితో హల్లులు మనకి పూర్తయినాయి. మీరు నేర్చుకోవడంలోనే మీ యొక్క శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. మనము మనసా వాచా కర్మణ ఏ పని చేసినా చేయాలి. మీరందరూ కూడా ఈ తెలుగు ఛానల్ని ఇన్వైట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సేవ మీ అందరూను భగవంతుడు నాకు ప్రసాదించిన దానికి నేను చాలా ఆనందపడుతున్నాను. ఇద్దరితో ఇవాళ హల్లులు పూర్తయినాయి. మనం నెక్స్ట్ మండే క్లాస్కి గుణింతాలు నేర్చుకుందాము. అగైన్ మనం రిపీట్ చేస్తాము. హల్లులు రిపీట్ చేసి మండే క్లాస్కి గుణింతాలు చెప్తాను నాన్న. ఇంతటితో ఈ క్లాస్ సమాప్తమైంది. అందరూ కూడా చక్కగా నేర్చుకొని భగవంతుడి దండం పెట్టుకొని ముందుగా సరస్వతి శ్లోకం చెప్పుకొని దిద్దుకోండి, రాసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, చెప్పించండి. అందరికీ సాయిరాం.